అందరికీ నమస్కారం. ఈరోజు పేపర్ చూసినట్లయితే జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీకి 1800 కోట్ల రూపాయలని పైన హెడ్డింగ్. దానికి జేపీ కన్స్ట్రక్షన్కి ఇసుక దోపిడీ లేదు, స్థానిక వైఎస్ఆర్సీపీ అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకు తిన్నారన్నట్టుగా ఉంది. ఈ జరిగిన నష్టం 1800 కోట్లు ఎవరు పూరించాలనే విషయంతో పాటు చిన్నప్పుడు చదువుకున్న పాత రైమ్ గుర్తొచ్చింది, జానీ జానీ ఎస్ పాప అని. ఇటు చూసినట్లయితే జానీ జానీ ఎస్ పాప, జగనన్న ఈటింగ్ ఇసుక ఎస్ పాప, బట్ అధికారులు సేయింగ్ నో పాప. నదికెళ్ళి చూస్తే హహా అనే పదాన్ని మనం జనసేన పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది. నది గర్భంలో దారుణంగా 40 అడుగులు పైబడి పెద్ద పెద్ద ప్రొక్లైన్లతో వందలాది ట్రాక్టర్లు, పదుల సంఖ్యలో ట్రక్కులు మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. అక్కడ ప్రశ్నిస్తే అక్కడ సంబంధిత సభ్యాధికారులను ప్రశ్నించి ఒకసారి వచ్చి చూడాలన్నా కూడా నమ్మే పరిస్థితి ఏదో, వాళ్ళకి అనుమతులు ఉన్నాయి అంటున్నారు. ఏదైనా అనుమతులు ఉన్నాయి, జియో ట్యాగింగ్తో జగనన్న ఇళ్లకు తోలాలని ఒక అనుమతి ఉంటే దాదాపుగా 4 చోట్ల ఇసుక తవ్వి తరలిస్తున్నారు. జమ్మిపాలెం అయితే